బాబా బాబా వాళ్ళ చెల్లెలు కోడలివి బాగా చూస్తారబ్బా ఇద్దరు. ట్యాబ్ లో ఫోన్ లో సరిపోవని చెప్పి ట్యాబ్ లో చూస్తున్నారు. కాసున్నా ఏమన్నా తినాలనిపిస్తుంది, ఏమన్నా వెరైటీ చేయొచ్చు కదా. డిన్నర్ టైం అయింది. డిన్నర్ టైం అవుతుందిలే, దాంట్లోకి ఏమన్నా వెరైటీ. ఏం పకోడానా? ఎస్, ఆనియన్ పకోడా. పండు చేద్దాం, పండు అక్కడ. వావ్, ఇంకా ఆయిల్ కట్ చేసి దాంట్లో వేస్తుండని ఆహా ఆహా అంటారా? మరి ఏమనుకున్నావు? సరే, ప్రాసెస్ చేస్తా, వచ్చేయండి. సో ఆనియన్ పకోడాకి ఒక 4 ఆనియన్స్ మీడియం సైజ్వి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత అల్లము, ఎల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, దీంతో పాటు కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నది ఇందులోకి వేసేయాలి. కొద్దిగా కలర్ కోసం కారం పొడి, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ ఇవ్వాలి ఆనియన్స్కి. సో ఇలా మిక్స్ చేసుకున్నప్పుడే ఆనియన్స్లో నుంచి మనకి వాటర్ దిగిపోతుంది. జల్లడ పట్టుకున్నాను అనమాట శనగపిండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ శనగపిండి సరిపోతుంది ఆనియన్ పకోడాకి. ఇది ఆనియన్ బజ్జీ కాదు, పకోడా మాత్రమే. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వేయలేదండి, ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోయింది. అంటే సాల్ట్ వేసి మనం ఆనియన్స్ ప్రెస్ చేసి మిక్స్ చేసినప్పుడు అదే వాటర్ రిలీజ్ చేస్తుంది. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో ఇలా వేసుకోవడమే, ఉండలుండలు కాకుండా ఇలా విడివిడిగా వేసుకుంటే మనకు పకోడా బాగా ఏగి గట్టిగా వస్తుంది అన్నమాట. ఒకవైపు పకోడా చేస్తుంటే ఇంకోవైపు ఇలా ఉంటారండి, వెయిట్ చేసుకుంటూ ఆ కౌంటర్ టాప్ మీదే కూర్చొనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా వాయి తీయగానే అలా అయిపోతాయి అన్నమాట. అయిపోయినాయి, ఎర్రగా కాల్చేసుకున్నాం. సో ఇవి మా అమ్మ కోసం చేసామండి, ఎందుకంటే మా అమ్మ ఎక్కువ గట్టిగా ఉంటే తినలేరని. టేస్ట్ చేసి చెప్పండి శ్రీవారు. ఆహా, బ్రహ్మాండం, అమోఘం, అద్భుతం, వేరే వర్డ్సే లేవు, చాలా బాగున్నాయి. ఇట్లాంటివి ఈ టైప్ ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.